ఆస్టియో ఆర్థరైటిస్ అసలు చివరి స్టేజ్‌లో ఉంది అని చెప్పేసి తెలిపే సంకేతాలు ఏముంటాయి మ్యామ్? ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి మాట్లాడుతూ వచ్చాము. ఈ లక్షణాలు ఇట్లా ఉంటాయని చెప్పేసి. కానీ ఇది ఇంక చివరి స్టేజ్. సో, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి స్టేజ్ ఏంటి అది? ఎట్లా తెలుసుకోవాలి? ఆస్టియో ఆర్థరైటిస్ స్టేజ్ 4 and 5 ఇస్ ఫైనల్ స్టేజెస్ అని చెప్తామండి. దాంట్లో ఏంటి అంటే మనకి నడకలో డిస్టర్బెన్స్ ఉంటుంది. అంటే వాళ్ళకి స్ట్రైట్ గా ఉండదు, ఇలా ఉంటుంది అనమాట. అంటే క్రాస్ అయిపోయి ఉంటాయి. అంటే జాయింట్ స్పేస్ అనేది తగ్గిపోయి జాయింట్ డిస్లోకేట్ అయిపోతుంది. అంటే క్రాస్ గా ఇలా ఉండిపోతుంది. సో దాని వల్ల వాళ్ళు నడవటం అనేది కూడా చాలా డక్ వాక్ అనేది వస్తూ ఉంటుంది. సో అలాంటి స్టేజెస్ లో మనకి కొంచెం సర్జరీ కూడా ఆ స్టేజెస్ లో కష్టమే అని చెప్పొచ్చు. ఎందుకంటే యాంగిల్ లాస్ అయిపోతుంది. అంటే పైన ఉన్న లాంగర్ బోన్స్ లైక్ ఫీమర్ టిబియా కూడా క్రాస్ అయిపోతాయి. సో అంత స్టేజెస్ వరకు వెళ్లకుండా మనం జాయింట్ ప్రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఏజ్ ఏమో ఎక్కువ ఏజ్ ఉంది మ్యామ్. సో వాళ్ళకి వచ్చేసి చాలా వరకు కాంప్లికేషన్స్ ఉన్నాయి. డయాబెటీస్ ఎక్కువ ఉంది, ఇన్సులిన్ మీద ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి కొద్దిమంది అసలు సర్జరీనే అవాయిడ్ చేయండి అని చెప్తుంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు హోమియోపతికి వచ్చారంటే ఆ పెయిన్ ని తగ్గించుకుంటూ కొంచెం ఏమైనా లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకుంటే ఉపయోగం ఉంటుందా వాళ్ళకి? ఖచ్చితంగా అండి. లైక్ ఏంటి అంటే మనము హోమియోపతిలో ఓన్లీ జాయింట్ ని హెల్దీ చేయటమే కాకుండా వాళ్ళకి ఉన్న అదర్ కోమార్బిడ్ కండిషన్స్ ని కూడా ట్రీట్ చేస్తాం. లైక్ ఏంటి అంటే జనరల్ వీక్నెస్ అయి ఉండొచ్చు, లేకపోతే మజిల్ వీక్నెస్ అయి ఉండొచ్చు. కొంతమందిలో కాల్షియం మెగ్నీషియం డెఫిషియన్సీస్ వల్ల కూడా ఈ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో మనం వాళ్ళకి ఖచ్చితంగా లైక్ ఎక్కువ ఏజ్ గ్రూప్లో ఉన్నారు, సర్జరీ చేయించుకోవటానికి వీలు లేదు, డయాబెటీస్ కాంప్లికేషన్స్లో ఉన్నారు అన్న వాళ్ళు కూడా హోమియోపతిని బెస్ట్ ఆప్షన్ చూస్తారు. ఓకే, నేను మీ క్లినిక్ వచ్చినప్పుడు చూసాను మ్యామ్. ఎక్కువగా అక్కడ నాకు మహిళలే కనపడ్డారు. సో వాళ్ళల్లో కూడా బ్యాక్ పెయిన్, నీ పెయిన్తో వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఏంటంటే మహిళల్లో ఎక్కువగా ఈ మోకాలు నొప్పులు, నడుము నొప్పులు రావడానికి రీజన్ ఏంటండి? నేను రీజన్ చెప్పాలి అంటే వాళ్ళు న్యూట్రిషియస్ డైట్ పైన కాన్సన్ట్రేట్ చేయరండి. అంటే ఎంతసేపు కూడా వాళ్ళ హస్బెండ్ టైంకి తిన్నారా, వాళ్ళ పిల్లల టైంకి తిన్నారా అనేది చూసుకుంటారు, కానీ వాళ్ళ డైట్ అనేది వాళ్ళు కరెక్ట్గా పాటించరు. అండ్ ఒక్కసారి ఏంటి అంటే లైక్ హౌస్ వైఫ్స్ కిచెన్లోకి వెళ్తే మొత్తం వర్క్ కంప్లీట్ అయిన తర్వాతనే బయటకు వస్తారు. ఇట్ మే టేక్ 2 hours or 3 hours, ఎంతసేపు అయినా కూడా అలా నిల్చొని వర్క్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే చాలా వరకు మేము చూస్తున్నాము ఈ మధ్య కాలంలో వారికోస్ వెయిన్స్ అనేవి లేడీస్లో చాలా వస్తున్నాయి. ఎందుకంటే చాలా ఎక్కువ. ఇంతకు ముందే ఏంటి అంటే జెంట్స్ లో వచ్చేవి, ఎందుకంటే వాళ్ళు లాంగ్ స్టాండింగ్ అని ఉండేది. ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ లో కూడా లాంగ్ స్టాండింగ్ అని ఉంటుంది. ఈ మధ్య కాలంలో లేడీస్ లో లాంగ్ స్టాండింగ్ ఎక్కువ అయిపోయింది. లైక్ ఎవ్రీథింగ్ నిల్చొనే చేస్తారు. వెజిటేబుల్స్ కటింగ్ దగ్గర నుంచి వెజల్స్ వాష్ చేసేంత వరకు అంతా నిల్చొనే చేయటం వల్ల ఏమవుతుంది అంటే వారికోస్ వెయిన్స్ అనేవి వస్తున్నాయి. సో ప్రాపర్ డైట్ ఉండట్లేదు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, స్ట్రెస్ కండిషన్స్, నో ప్రాపర్ స్లీప్. సో ఇవన్నీ కారణాల వల్ల లేడీస్లో ఎక్కువగా అంటే ప్రీవియస్ సర్జరీస్, కొంతమందికి సిజేరియన్ సెక్షన్స్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కారణాల వల్ల లేడీస్లో ఎక్కువగా మనము లంబార్ స్పాండిలైటిస్, ఆర్థరైటిస్ చూస్తున్నాం. అట్లా నిలబడినప్పుడు అంటే పోస్టర్ చేంజ్ అయిపోతుందా మ్యామ్? అంటే ఈ లంబార్ అన్నారు కాబట్టి మీరు ఈ L3, L4, L5 అనే ప్రాబ్లమ్స్ అంటూ ఉంటారు కదా, అంటే పోస్టర్ మారిపోతుందా నిలబడినప్పుడు ఎక్కువసేపు లాంగ్ స్టాండింగ్ ఉంటే? పోస్చర్ ఖచ్చితంగా మారుతుందండి. మనము మీరే చూడండి, ఒక 5 minutes ఒకటే పోస్చర్ లో మీరు నిల్చోగలుగుతారా? బెండ్ అవుతూ ఒక కాలు మీద ఎక్కువ బరువు వేస్తా ఉంటారు, ఇంకో కాలు మీద తక్కువ వేస్తా ఉంటారు. అంటే అప్పుడప్పుడు మేము కూడా చేస్తుంటాం అలా చేయటము, లైక్ ఎక్కువగా బెండ్ అయి వర్క్ చేయటం. ఇప్పుడు కుక్ చేసుకునేటప్పుడు వాళ్ళకి కరెక్ట్ ఉండదు, అది ప్లాట్ఫామ్ కరెక్ట్ గా ఉండకపోవటం, కొంచెం లేవటం, కొంచెం వంగటం, వెజల్స్ వాష్ చేయటం, వాటి వల్ల కూడా మనకి స్పాండిలైటిస్ అంటే డిస్క్ లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మీలో ఎవరైనా ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్నట్టుగా అయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ కేర్ అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ కేర్ డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వండి.